బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వెనెజులా కరీబియన్ తీర ప్రాంతంలో సంభవించిన 2 వరుస భూకంపాలు ఆ దేశాన్ని వణికించాయి. రాజధాని కరాకాస్ సహా పలు నగరాల్లో భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో కరేబియన్ తీర ప్రాంత దేశాలు సునామీ భయంతో వణికిపోయాయి. కరాకాస్కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో మొరాన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా సరిగ్గా దాని తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది. భూ అంతర్భాగంలో కేవలం 10 నుండి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావటం వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. కరాకాస్లోని ప్రముఖ ఆల్టామీరా పరిసర ప్రాంతాల్లో తీర ప్రాంత నగరమైన లా ఐగురాలో బహుళ అంతస్తులు అపార్ట్మెంట్లు గృహాలు కుప్పకూలాయి. కరీబియన్ దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండే వెనెజులా తీవ్రమైన భూకంపాల జోన్లో ఉంది. 1821 నాటి స్వాతంత్ర యుద్ధ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ ఘోర విపత్తు సంభవించింది. 1967 నాటి ప్రాణాంతక భూకంపం కంటే కూడా ఇది తీవ్రత భయంకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జపాన్లో 6.9 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.